हाय हेलो गाइस अंदरिकी सलाम नमस्ते वेलकम बैक टू अनदर वीडियो अन्नमाट। ఈ వీడియోలో అయితే నేను ఒక డాబాకైతే వెళ్దాం అనుకుంటున్నా నేను మన ఫ్రెండ్స్ తో కలిసి। అంటే నాకైతే వేరే పని ఉంది నెల్లూరులో। సో ఆ పని అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా లంచ్ చేద్దామని చెప్పి ఒక డాబా అయితే సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట। నెల్లూరులో మంచి డాబా మంచి ఫుడ్ దొరికే డాబా అన్నమాట। సో మనమైతే ఇంకా నెల్లూరు స్టార్ట్ అయిపోయి అక్కడ పని చూసుకుని డాబాకి వెళ్ళిపోయి తినేసి ఎలా ఉందో వీడియో చేసేద్దాము। ఇంకా మొదలెట్టేద్దామా। ఇప్పుడైతే మనం తినడానికి నెల్లూరు రామూర్తి నగర్లో ఉన్న జనతా ఫ్యామిలీ డాబా అని చెప్పి ఒక డాబాకి అయితే వచ్చేసాం అనమాట। ఇక్కడైతే ఫుడ్ బాగుంటుంది, నేనైతే రెగ్యులర్గా తింటుంటాను అనమాట। సో లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉందో ఒకసారి ఫుడ్ అయితే తిని టేస్ట్ చేసి చెప్పేస్తాను। ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము। ఆ ఫ్రెండ్ని రారా అంటే వస్తున్నా అని చెప్పి లేట్ చేస్తూనే ఉన్నాడు। అలాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటే ఖచ్చితంగా ఒకసారి కామెంట్ అయితే చేయండి, మన వీడియోని అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి। మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత అయితే లోపలికి వెళ్ళి తినేసి ఫుడ్ ఎలా ఉందో చెప్పేద్దాము। ఇదైతే సీటింగ్ ఏరియా ఈ విధంగా ఉంది, ఇంకా లోపల కూడా వేరే సీటింగ్ ఏరియా ఉంది, దాన్ని కూడా చూసేద్దాం। ఇది వేరే సీటింగ్ ఏరియా అనమాట, కొద్దిగా ప్రైవసీతో కూడుకో ఉంది। మనమైతే ఫుడ్ ఆర్డర్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం। A few moments later. ఒరే నీ జీవితకాలం లేటేనా? ఎన్నిసార్లు ఎంతసేపు ఫోన్ చేసి 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 సావాల్సి వస్తుంది మనిషి। ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? వాన పడింది ఆగిపోయింది ఎప్పుడోనా? ఇంకా ఫస్ట్ అయితే తిండి విషయంలో వచ్చేసి చికెన్ లాలీపాప్ సాస్ అయితే ఆర్డర్ చేసాం అనమాట। దీనికి కాస్ట్ వచ్చేసరికి 260 రూపాయలు అయితే తీసుకున్నారనమాట। మనకైతే క్వాంటిటీ పరంగా 6 పీసులు అయితే వేసారు। వేడిగా వచ్చిన చికెన్ లాలీపాప్ అయితే ఫస్ట్ ప్లేట్ లో తీసేసుకుని మేమైతే ముగ్గురు వెళ్ళాము, మనిషికి 3 అయితే సర్వ్ చేసుకున్నాం అనమాట। నిమ్మకాయ పిండేసుకొని ఆ మొక్కను అలా తుంజితే చూడండి సాఫ్ట్ గా ఉన్నింది అనమాట। ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే టేస్ట్ అయితే మంచి సాసీ ఫ్లేవర్ తో తింటా ఉంటే టేస్ట్ అయితే కతక్కున ఉండింది। ఇంకా దాని తర్వాత వచ్చేసి రోటీను అందులోకి వచ్చేసి ఎక్కీమా కర్రీ అయితే తీసుకున్నాం। ఎక్కీమా కర్రీ వచ్చేసి కాస్ట్ అయితే 120 రూపాయలు తీసుకున్నారు। రోటీ అయితే ఒకటి వచ్చేసి 12 రూపాయలు తీసుకున్నారు। మీలో ఎంత మందికి ఎక్కీమా అంటే ఇష్టమో కామెంట్ చేయండి। నేనైతే వేడిగా వచ్చిన ఎక్కీమాన్ అయితే రోటీలో సర్వ్ చేసుకున్నాను అనమాట। ఇంకా తిందామని చెప్పి ఒక ముక్క అయితే ముంచుకున్నాను। నాకైతే టేస్ట్ పరంగా ఎలా అనిపించింది అంటే వేడిగా తింటుంటే టేస్ట్ అయితే ఇది కూడా బాగుంది। కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా నాకైతే రీజనబుల్ గానే అనిపించింది అనమాట। ఇంకా దాని తర్వాత వచ్చేసి అక్కడి స్పెషల్ ఉలవచారు బిర్యానీ అయితే తీసేసుకున్నాను। దీనికి కాస్ట్ వచ్చేసరికి 230 రూపాయలు తీసుకున్నారు। క్వాంటిటీ పరంగా చూసుకుంటే ఒక మనిషికి అయితే బాగా సాలిడ్ గా సరిపోద్ది। ఈ ఉలవచారు చికెన్ బిర్యానీలో మనకైతే బిర్యానీ రైస్ లో ఉలవచారు చికెన్ అయితే పెట్టి సర్వ్ చేస్తారనమాట। ఆ కర్రీ అయితే చాలా డిఫరెంట్ ఫ్లేవర్ తో టేస్ట్ అయితే బాగుంటది। నేనైతే వేడిగా అయితే కలుపుకొని తిన్నాను అనమాట। చికెన్ పీసెస్ కూడా మనకైతే ఒక 4 to 5 పీసెస్ అయితే పడ్డాయి। ఆ ఉలవచారు బిర్యానీ గ్రేవీని అదే విధంగా చికెన్ ముక్కనైతే పెట్టుకుని ఒక ముద్ద అయితే లేపాను అనమాట। ఇంకా నాకైతే టేస్ట్ పరంగా ఎలా అనిపించింది అంటే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపించింది, టేస్ట్ కూడా కతక్కున ఉండింది। ఇంకా మా ఫ్రెండ్స్ అడిగితే ఎలా ఉంది అని బయటకి అయితే వచ్చేసాం అనమాట। స్వీట్ కిల్లీ అయితే ఒకటి తీసుకున్నాం, ఇదైతే డ్రై ఫ్రూట్ కిల్లీ అంట। కాస్ట్ వచ్చేసరికి 40 రూపాయలు। చిల్డ్రన్స్ పార్ రోడ్ లో వెల్కమ్ ఫుల్దాస్ ఉంటే దాంట్లో తీసుకున్నా। అదన్నమాట మందల మనమైతే వీడియో కంప్లీట్ చేసాము। వీడియో ఎలా అనిపించిందో నచ్చితే మాత్రం ఒకసారి లైక్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। నేనైతే ఉంటా మరి, బాయ్ బాయ్।